హాయ్ అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకోండి. మీటర్ లైనింగ్ ఇది. కింద ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ తీసుకోండి. ఒక పావించు నడుం బెల్ట్ కోసం ఖర్చు కోసం లైన్ గీసుకోండి. తర్వాత ఆది బ్లౌజు హైట్ కొలవాలండి. హైటు తర్వాత ఖర్చులు రెండు పట్టుకుని వెడల్పండి. ఆది బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకుందాం. ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము సకానికి ఫోల్డింగ్ చేస్తే హైట్ తెలుస్తుందండి. అక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నవి ఎంత లెంత్ వచ్చినాయో టేప్తో కొలుసుకుందామండి. 15 ఇంచులు వచ్చింది నాకు. 15 ఇంచులు ఈ పక్కన కూడా మార్క్ చేసుకుందాం. ఖర్చుతో పాటు మొత్తం 15 ఇంచులు పొడవు, బ్లౌజ్ పొడవు. ఈ మార్కింగ్ని స్కేల్తో కలపండి. తర్వాత వెడల్పు 1 ఇంచు డాట్స్ వేసుకుంటాం కదండి. బ్యాక్ పార్ట్ డాట్స్ 1 ఇంచు, 2 ఇంచ్ ఏమో ఖర్చుకి. మొత్తం 11 ఇంచులు వచ్చిందండి నాకు. దగ్గరగా 11 ఇంచులు వచ్చింది. ఈ మార్కింగ్ని స్కేల్తో కలిపి ఈ 2 ఇంచులు ఖర్చు కోసం లైన్ మార్క్ చేసుకోండి. 4 ఇంచులు నడుము వచ్చిందండి. పావు ఇంచు ఖర్చు కోసం పెట్టుకుని పావు తక్కువ 3 ఇంచులు పెడుతున్నానండి. వెడల్పు బ్రాడ్గా ఉంటుంది, బాగుంటుంది. పైన 2 ఇంచులండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. మార్క్ చేసుకున్న విధంగా కలపండి. ఇప్పుడు రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, స్టార్ నెక్ అయితే స్టార్ నెక్. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా సర్దుకుని టేప్ తీసుకోండి. ఒక 1/2 ఇంచు పైన ఖర్చు కోసం వదిలేసి ఇలా స్కేల్ పెడితే కరెక్ట్గా తెలుస్తుందండి. స్కేల్ పెడితే 6 ఇంచులు వచ్చింది నాకు. ఆమ్ రౌండ్ 6 ఇంచులు. 6 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుందాం. కింద హెచ్చు తగ్గులు లేకుండా మళ్ళీ పొడవు ఎంత ఉందో 5 ఇంచులు, కింద కూడా 5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా మార్క్ వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా 6 ఇంచులు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న విధంగా కలపండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 1 ఇంచ్ తీసుకున్నానండి. 1 ఇంచ్ తీసుకుని ఇలా రౌండ్ తీసుకోవాలండి. ఆమ్ రౌండ్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. నా మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మార్క్ చేసుకున్న విధంగా ఇలా నీట్గా కట్ చేయండి. మీటర్ లైనింగ్ అయితే సరిపోతుందండి. కరెక్ట్గా జాయింట్లు పడవు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేయండి. 2 ఇంచులు ఫోల్డ్ చేసి మనకి ఎటైతే కుదురుతుందో అటు అలా సర్దుకోవాలండి. జాయింట్లు పడకుండా సర్దుకోవాలి. మీటర్ కాబట్టి జాయింట్లు పడవండి. ఇలా సర్దుకుని బ్యాక్ పార్ట్ పెట్టుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కర్తో మార్క్ చేసుకోవాలి. మార్కర్తో మార్క్ చేసుకోవాలండి మొత్తం. ఆది బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆది బ్లౌజ్ పెట్టి కట్ చేసేయచ్చండి. ఏమన్నా హెచ్చు తగ్గులు చేయమంటేనే చెయ్యాలి, లేకపోతే సరిపోతుంది. ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు తీసేయచ్చండి. తీసేసి ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయాలండి. ఫ్రంట్ కదా, ముడతలు రాకుండా ఉంటాయి. ఒక 1/2 ఇంచు లోతు తీయాలి. లైట్గా తీస్తే సరిపోతుంది. హ్యాండ్స్కి కూడా తీస్తాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పొడవు చూసుకుందామండి. ముందు నెక్ పొడవు పైన 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి 6 ఇంచులు వచ్చిందండి నాకు. ఇలా స్కేల్ పెడితే కరెక్ట్గా వచ్చేద్ది. 6 ఇంచులు పొడవు వచ్చింది. 6 ఇంచులు ఇక్కడ పెట్టుకుందాం. రౌండ్ తీసుకోవడమే. ఇలా స్కేల్తో మార్క్ చేసుకుని రౌండ్ నెక్ తీసేయండి. ఇప్పుడు 4వ ఉక్సు పైన ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి 4వ ఉక్సు దగ్గర మార్క్ చేయండి. ఉక్స్ పట్టీకి ఇలాగా షోల్డర్ మధ్యలో పట్టుకుని కింద మెయిన్ డాట్ పట్టుకుని ఒక మార్క్ ఎంత పొడవు వచ్చిందో అంత మార్కు ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఈ చివరిన ఒక 1/2 ఇంచు ఫిట్టింగ్ బాగుంటుందండి. అలాగా ఈ మూడు కలిపేయండి. డాట్స్ ఈ 3 మార్కింగ్లు కలిపేయండి. చాలా ఈజీ అండి. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిందంటే దాంతోపాటు కట్ చేయడం చాలా ఈజీ. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. స్టార్ నెక్ అయితే స్టార్ నెక్, రౌండ్ అయితే రౌండ్, ఏ నెక్ అయినా ఇబ్బంది లేకుండా కట్ చేసేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న విధంగా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. లోతు కూడా అంతే. ఇటు కూడా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం. 3/4 హ్యాండ్స్ అండి. సేమ్ ఆది బ్లౌజ్ ఎంత పొడవు అయితే ఉందో అంతే పొడవు పెట్టమన్నారు. ఈ చివర్లు ఎడ్జెస్ సమానంగా లేవు. ఒక 1/2 ఇంచు లైన్ మార్క్ చేసుకుని కట్ చేసేయండి. ఎడ్జెస్ సమానంగా ఉంటేనే హ్యాండ్స్ నీట్గా వస్తాయండి. కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. హ్యాండ్ ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకుని కట్ చేయడమే. లూజు, హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, కింద కూడా అంతేనండి సేమ్. ఇప్పుడు ఈ 2 మార్కర్స్ స్కేల్తో కలిపేయండి. ఇక్కడ 1 ఇంచు అలా తీసుకుంటే షోల్డర్ దగ్గర ఎత్తిపెట్టినట్టు లేకుండా ఉంటుందండి, బాగుంటుంది. ఇలా ఈ 2 మార్కులు కలిపేయాలి అంతే. లోతు తీసుకోవాలి. పైన 1 ఇంచు కానించి కింద ఖర్చు వరకు మార్క్ చేసుకుని సెంటర్లో ఒక 1/2 ఇంచు అలా మార్క్ చేసుకుని లోతు తీసుకోవాలండి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లోతు తీసేసి చిన్న టక్స్, సెంటర్లో చిన్న టక్స్. హ్యాండ్స్ జాయింట్ పడతాయండి కొంచెం సైడ్. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ మెడ పీస్తో కాజా పట్టి వేసుకోవచ్చండి. ఇలా సమానంగా కట్ చేసుకుని కాజా పట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాం.
షేప్ పట్టీకి ఎంత వెడల్పు ఉందో చూసుకుని, ఆది బ్లౌజ్లో షేప్ పట్టీ ఎంత పొడవు ఉందో చూసుకుని, ఒక పావించు పైన కింద పావించు కలపండి. పైన పావించు కింద పావించు ఇలా అటు ఇటు చెక్ చేసుకుని మార్క్ చేసుకోవడమే. ఉక్సులు పట్టీ వైపు నాకు 2.25 ఇంచులు వచ్చిందండి. ఖర్చు వైపు 10 ఇంచులు తీసుకుందాం. పొడవు 11 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచు తగ్గించి 10 ఇంచులు తీసుకోవచ్చు. ఖర్చు వైపు 2.5 వచ్చింది. సెంటర్లో 2.25 మార్క్ చేసుకుని 3 మార్కింగ్లు కలిపేయండి. అంతే. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి నీట్గా ఇలా. ఇది డబల్ మీద ఉంది, కట్ చేసేసుకోండి. అయిపోయింది షేప్ పట్టి. ఇప్పుడు నడుముకు జాయిన్ చేసుకుంటాం కదండి, ఓ పీస్ని ఆ పీస్ కట్ చేసుకోవడం. కోరాస్ ఉన్న పీస్ ఉంది కదండి, అదైతే ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. రెండు ఇంచులు తీసుకుని మార్క్ చేసుకుని కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి, నడుము పట్టి, లైనింగ్ కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ని కట్ చేసుకుందాం. ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ వేసుకుని కట్ చేసేసుకోవడమే. ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వైపులా అంచు వచ్చిందండి, కానీ ఒకవైపు పెద్దగా ఉంది అంచు, రెండో వైపు చిన్నగా ఉంది. పెద్దగా ఉన్న అంచేమో హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్ చేద్దాం. జాయింట్లు పడతాయండి సైడు, పన్నా తక్కువగా ఉంది. హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేసుకోవడమే. షేప్ పట్టీకి అతుకులు పడతాయండి. ఈ బ్యాక్ పార్ట్ నెక్ పీసు ఒక షేప్ పట్టి, ఇంకో షేప్ పట్టి అతుకులు పడతాయి. ఇలా సర్దుకుని కరెక్ట్గా కట్ చేసుకోవడమే. ఒక పావు ఇంచు చుట్టూరు ఉంచి కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఫ్రంట్ పార్ట్, అంతేనండి అయిపోయింది. ఈ పీసెస్ అన్నీ సైడ్ హ్యాండ్స్కి జాయిన్ చేయడానికి, షేప్ పట్టి జాయిన్ చేయడానికి వాడుకోవాలి. అంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైనింగ్ బ్లౌజ్ కటింగ్ పూర్తయింది. థ్యాంక్ యూ.